నా భర్తకున్నటువంటి త్రాగుబోతనం నుండి దేవుడు విడిపించాడు. ఎలా విడిపించాడు? దివ్యమైన తన వాక్యము ద్వారా. సహోదరి సహోదరులు, ఈ లోకంలో చాలా గ్రంథాలు ఉన్నాయి, అవి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. ఈ లోకంలో ఒకే ఒక గ్రంథం ఉంది, దాని పేరు బైబిల్. ఇది ట్రాన్స్ఫర్మేషన్ ఇస్తుంది. అర్థమైందా? ఇన్ఫర్మేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ లోకంలో ఉన్న అనేక గ్రంథాలు నీకు సమాచారాన్ని ఇస్తాయి, కానీ ఈ ఒక్క గ్రంథమే నీకు సమాధానాన్ని ఇస్తుంది. నీ కుటుంబంలో సమాధానం, నీ జీవితంలో సమాధానం, సంతోషాన్ని ఇవ్వగలిగిన గొప్ప గ్రంథం ఈ బైబిల్. ఈ బైబిల్లో ఉన్న సందేశాన్ని, స్వచ్ఛమైన వాక్యాన్ని అందించే భాగ్యాన్ని, బాధ్యతను దేవుడు నాకు ఇచ్చాడు. ఈ వాక్యం విన్నటువంటి ఆ సహోదరి జీవితంలో తన తప్పు తాను తెలుసుకోగలిగింది. ఒక్క సందేశమే తన జీవితాన్ని బాగు చేసింది. అమ్మ ఇల్లాలు, సహోదరి సహోదరుడా, వింటున్నావా? ఎన్నిసార్లు ఈ సందేశాలు నువ్వు వింటూ వచ్చావు? ఎన్నిసార్లు ఈ స్వచ్ఛమైన వాక్యం ద్వారా నువ్వు హెచ్చరించబడ్డావు? అయినా నీ కుటుంబాన్ని కట్టుకోవే, అయినా నీ బ్రతుకును మార్చుకోవే. వినో, ఎన్నిసార్లు గద్దించినా లోబడనొల్లని వాడు హఠాత్తుగా మరి తిరుగు లేకుండా నాశనం అయిపోతాడు. సామెతలు 29:1. ఎన్నిసార్లు గద్దించినా మార్పు లేకపోతే హఠాత్తుగా నాశనం వచ్చి పడుతుంది. ఇంకా గయ్యాలి భార్యగానే ఉన్నావా? ఇంకా మూర్ఖమైనటువంటి బుద్ధిహీనుడైనటువంటి భర్తగా ఉన్నావా? లేదా ఈరోజు ఈ సందేశం విన్నప్పుడు కుటుంబం అనేది పరలోకంగా ఉండాలి తప్ప నరకప్రాయంగా ఉండడానికి వీల్లేదు. నా తాగుళ్ళు వల్ల, నా తిరుగుళ్ళు వల్ల నా కుటుంబంలో నరకాన్ని సృష్టిస్తున్నా, నా గయాలితనం వల్ల, నా గొంతు వల్ల, అనగా అరుపులు కేకల వల్ల నా కుటుంబంలో నేను నరకాన్ని సృష్టిస్తున్నా. నాకు నిజంగా జ్ఞానం ఉందా? లేదు. ఆ వాస్తవాన్ని గ్రహించినట్లయితే ఈరోజే ఈ జీవితంలో దేవుడిచ్చేటటువంటి జ్ఞానంతో నీ కుటుంబాన్ని నిర్మించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. జ్ఞానం కలిగి ఉన్నట్లయితే ఆ జ్ఞానము నీ జీవితంలో ఎదురయ్యేటటువంటి సమస్యలను పరిష్కరిస్తుంది. సామెతల గ్రంథము 23వ అధ్యాయంలో ఈ చక్కని మాట ఉంది, చదివిస్తున్నాను రండి. 23వ అధ్యాయము 14వ వచనము. నా కుమారుడా, 15వ వచనము. సామెతలు 23:15. నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయము కూడా ఏమిటట? సంతోషించును. ప్రతి భర్త, ప్రతి భార్య జ్ఞానము కలిగి జీవిస్తే ఆ జ్ఞానము మీ జీవితంలో వచ్చేటటువంటి సమస్యలను పరిష్కరిస్తుంది, సమాధానాన్ని అనుగ్రహిస్తుంది. కొంతమంది అజ్ఞానంతో లేనిపోని తలనొప్పులు కొని తెచ్చుకుంటారు. భార్య భర్తకు ఫోన్ చేసింది, SMS పెట్టింది, మీరు వెజిటబుల్ మార్కెట్కు వెళ్ళి కూరగాయలు పట్టుకురండి, మీ ఫ్రెండు రేఖ ఇప్పుడు నా దగ్గరికి వచ్చింది, నా దగ్గరే ఉంది అని మెసేజ్ పెట్టింది. భర్త వెంటనే జవాబిచ్చాడు. ఆఫీస్లో ఉన్న భర్త వెంటనే జవాబిచ్చాడు, వెజిటబుల్స్ తీసుకురామన్నా బాగుంది, కానీ నా ఫ్రెండ్ రేఖ నీ దగ్గర ఉండడం ఏమిటి అని చెప్పి తను సమాధానం ఇచ్చాడు. భార్య సమాధానం ఏంటో తెలుసా? నా మెసేజ్ చదివారో లేదో అని చెప్పి నాకు ఎలా తెలుస్తుంది? అందుకే మీ ఫ్రెండ్ రేఖ నా దగ్గర ఉందని చెప్పేసరికి వెంటనే జవాబు ఇచ్చేశారు మీరు అని చెప్పింది. కాసేపు అయిన తర్వాత భర్త జవాబు ఇచ్చాడు, వెజిటబుల్ మార్కెట్కి వచ్చాను నా ఫ్రెండ్ రేఖతో పాటు అని చెప్పి ఇచ్చాడు. భార్యకు ఒళ్ళు మండిపోయింది. ఏమిటి, అన్నంత పని చేశారన్నమాట, దాన్ని తీసుకొచ్చేశారన్నమాట. ఉండండి నేను వస్తున్నా అని చెప్పి 15 నిమిషాలు రెడీ అయిపోయి వెజిటబుల్ మార్కెట్కి వెళ్ళిపోయిందండి. అక్కడ మొత్తం వెతికేస్తుంది. ఎవరి కోసం? భర్త కోసం, భర్త ఫ్రెండ్ రేఖ కోసం. ఎక్కడా కనిపించట్లా. భర్తకు మెసేజ్ పెట్టింది, నేను వెజిటబుల్ మార్కెట్కి వచ్చా, నువ్వు ఆ రేఖ ఎక్కడ చచ్చారో అని చెప్పి మెసేజ్ పెట్టిందండి. అప్పుడు భర్త మరలా జవాబు పెట్టాడు, మెసేజ్ పెట్టాడు, ఆఫీస్లో నేను ప్రశాంతంగా పనిచేసుకుంటున్నా, వెజిటబుల్ మార్కెట్కి ఎలాగో వచ్చావు కదా, కూరగాయలు పట్టుకెళ్ళని చెప్పి అన్నాడు. సరిపోయిందా? ఇంత అవసరం అంటారా? తనకు కావాల్సింది వాస్తవంగా ఏంటి చెప్పండి? కూరగాయలు. భర్తకు మెసేజ్ పెట్టచ్చుగా, వస్తా కూరగాయలు పట్టరండి అని చెప్పేసి. అబ్బే, ఏదో విధంగా ఎక్కడో ఒక చోట గిల్లాలి. ఆ తర్వాత ఇదిగో ఇది పరిస్థితి. సహోదరి సహోదరులు, అనవసరంగా భర్తను ఉడికించే ప్రయత్నమో, భార్యను ఉడికించే ప్రయత్నమో, అనవసరమైనటువంటి డిస్కషనో, సంభాషణో
క్షేమం కాదు. ప్రాముఖ్యంగా చిలికి గాలి ఇవ్వాలంటారు చూసారా? ఆ విధంగా చిన్న చిన్న విషయాలకే భార్య భర్తలు అనవసరంగా కొట్టుకు చస్తూ ఉంటారు, అరిచి కేకలేస్తూ ఉంటారు. 40వ అధ్యాయము యోబు గ్రంథము రండి చదువుదాం. క్షమించండి, 15వ అధ్యాయం యోబు గ్రంథము 15వ అధ్యాయం 3వ వచనం. వ్యర్థమైన సంభాషణల చేత వ్యాజ్యమాడదగున, వ్యర్థమైన సంభాషణల చేత వ్యాజ్యమాడదగున, నిష్ప్రయోజనకరమైన మాటల చేత వాదింపదగున. నీవు భయభక్తులను వ్యర్థం చేస్తున్నావు, దేవుని గూర్చిన ధ్యానాన్ని హీనపరుస్తున్నావు. నీ మాటల వలన నీ పాపము తెలియబడుచున్నది, వంచకులు పలుకులు నీవు పలుకుచున్నావు. నేను కాదు, నీ మాటలే నీ దోషమును స్థాపించుచున్నవే, నీ పెదవులే నీ మీద సాక్ష్యము పలుకుచున్నాయి. ఎందుకు పనికి మాలిన ఆర్గ్యుమెంట్స్, ఎందుకు పనికి మాలినటువంటి వ్యర్థమైనటువంటి వాదాలు? ఈరోజు మనలో కొంతమంది భార్య భర్తలు పనికి మాలిన వాటి విషయంలో వాగ్వాదం దిగుతూ ఉంటారు. చిన్న చిన్న విషయాలే అనవసరంగా అది కాస్త గాలివానగా మారుతుంది, తుఫానుగా మారుతుంది. ఇక భార్య అరిచేస్తుంది, భర్త అరిచేస్తాడు, కేకలు వేస్తారు, టాప్ లేచిపోతుంటుంది, పక్క వాళ్ళందరూ వింటూ ఉంటారు. గొడవ 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 గొడవ. మళ్ళీ ఆదివారం వస్తే బైబుల్, మళ్ళీ ఆదివారం వస్తే భక్తి. ఇరువురు కలిసి బైక్ మీద, ఇరువురు కలిసి కుటుంబంగా కలిసి కారులో వస్తున్నప్పుడు ఎంత భక్తిగా వస్తారో వాళ్ళందరూ చూసినప్పుడు అబ్బాయి అంత నటిస్తున్నారు వీళ్ళు. నిన్న రాత్రి గొడవ చేశారు, పక్కింటి వాళ్ళకి నిద్ర లేకుండా చేశారు. భర్త తగ్గడు, భార్య తగ్గదు, అరుపులు కేకలు. మళ్ళీ పొద్దున్న లేచేసరికి ఎంత భక్తో! అవమానం కాదు, దేవునికి అవమానం కాదు. ఇది జ్ఞానం కాదు, ఇది అజ్ఞానం. దయచేసి గమనించండి, దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి ఇంట్లో అరిచే ప్రసక్తి లేదు. భర్తలు భార్యలు మీరు దేవుని ఆత్మ కలిగి ఉన్నారా, దేవుని మనస్సు కలిగి ఉన్నారా? అయితే మీరు ఇంట్లో అరవడానికి వీల్లేదు, కేకలు వేయడానికి వీల్లేదు. పట్టణమును స్వాధీనపరుచుకున్నట్టు కంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్న వాడే శ్రేష్ఠుడు. మూర్ఖుడు తన కోపాన్ని త్వరగా వెల్లడించును, జ్ఞానము కలిగిన వాడు తన కోపాన్ని దాచిపెట్టుకుంటాడు. ఎందుకో నీకు ముక్కు మీదే కోపం, చిన్నదానికి పెద్దదానికి, అయిన దానికి కాని దానికి ఆవేశపడిపోతావు, కోప్పడిపోతావు, నోరు జారుతావు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతావు, అరుస్తావు, కేకలేస్తావు. వినో, ఎందుకు అలా చేస్తున్నావో తెలుసా? ఈ మాట అంటే నువ్వు కొంచెం బాధపడతావేమో, కానీ వాస్తవం చెప్తున్నా, దెయ్యం పట్టింది నీకు. ఏం పట్టింది? అదేంటి బ్రదర్ అంత మాట అనేశారు? అబ్బాయి మిమ్మల్ని ఎవరిని నేను అన్నా, దెయ్యం పట్టిన వాళ్ళు అన్నా. మార్కు సువార్త 5వ అధ్యాయము 5వ వచనంలో ఏముందో చూద్దాం రండి. మార్కు సువార్త 5వ అధ్యాయము 5వ వచనంలో ఏముందో చూద్దాం రండి. అక్కడ ఒక దెయ్యం పట్టిన వాడు ఉన్నాడు కదా, అతని గురించి ఈ విధంగా రాయబడి ఉంది. 5వ వచనం. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు, ఎప్పుడు రాత్రింబగళ్ళు సమాధులలోను కొండలలోను కేకలు వేయచ్చు, తన్ను తాను గాయపరుచుకొనుచు ఉండెను. రాత్రింబగళ్ళు ఏం చేస్తాడట? కేకలు. ఈరోజు మన మధ్య లేరా? అర్ధరాత్రి 1 గంట అవుతుంది, వీధిలో ఉన్న వాళ్ళందరూ, అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ, చుట్టుపక్కల వాళ్ళందరూ ప్రశాంతంగా పడుకున్నారు. కానీ నువ్వు మాత్రం అరుస్తున్నావు, కేకలేస్తున్నావు. ఎందుకని? బైబిల్లో ఉంది, వాడు రేయింబగళ్ళు కేకలు వేస్తాడు. అలా ఎందుకు కేకలు వేస్తాడంటే 5వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తాం. ఒక దురాత్మ పట్టినవాడు, ఏ ఆత్మట? 2వ వచనము. అపవిత్రాత్మ పట్టినవాడు అంటే దెయ్యం పట్టినవాడు సమాధులలో నుండి వచ్చి ఆయనకి ఎదురుపడెను. ఏం పట్టింది అతనికి? దెయ్యం పట్టింది. కాబట్టి ఏం చేస్తున్నాడు? అరుస్తున్నాడు, కేకలేస్తున్నాడు. అమ్మా, అయ్యా, నీకేం పట్టింది? ఎందుకు అరుస్తున్నావు? ఎందుకు కేకలేస్తున్నావు? పక్క గదిలో నీ బిడ్డలు వింటున్నారు. మళ్ళీ మొదలైంది, మళ్ళీ స్టార్ట్ చేశారు వీళ్ళు. ఇంకా పొద్దున్న దాకా ఆగదు. చిన్న బిడ్డల, పసిపిల్లల హృదయాల్లో ఒక గయ్యాలి తల్లిగా, దుర్మార్గుడు అయిన తండ్రిగా నువ్వు ముద్ర వేసుకున్నట్లయితే, మళ్ళా చెప్తున్నా, నువ్వు చచ్చిపోయేంత వరకు ఆ ముద్ర చెరిగిపోదు. మరి దేవుని ఆత్మ నీలో ఉంటే ఏమవుతుంది? యెషయా గ్రంథం 42వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో దేవుని ఆత్మ కలిగినటువంటి వ్యక్తి ఏం చేస్తాడో రాయబడి ఉంది. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నా ఆత్మ కలిగిన వాడు.
ఆ తర్వాత ఏముంది? అతడు కేకలు వేయడో అరవడో, తన కంఠస్వరము వీధిలో వినబడనివ్వడు. నా ఆత్మ కలిగిన సేవకుడు. దేవుని ఆత్మ నీలో ఉన్నట్లయితే నువ్వు అరవో, కేకలు వేయో, నీ కంఠస్వరము పక్కింటి వాళ్ళకు వినిపించదు, ఎదురింటి వాళ్ళకి వినిపించదు, రోడ్డుల మీద అరుపులు కేకలు వినిపించవు. జ్ఞానం కలిగిన ఇల్లాలు అయితే, జ్ఞానం కలిగిన భర్తవైనట్లయితే కంట్రోల్లో ఉండు. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆత్మ ఏ ఆత్మ? ఆశ నిగ్రహము కలిగిన ఆత్మ. సెల్ఫ్ కంట్రోల్. నిన్ను నీవు అదుపులో పెట్టుకో. ఒక మాట భార్య అందనుకో, కామ్గా ఉండు. ఒక మాట భర్త అన్నాడు అనుకో, కామ్గా ఉండు. ఈ రెండు చేతులు కలిస్తేనే కదండి శబ్దం ఉంది, అవునా? ఈ చెయ్యి కామైపోయిందండి, శబ్దం వినిపిస్తుందా మీకు?